మీరు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంట్లో సర్వాధికారాలకు అర్హురాలిని. ఈ ఇంటికి పెద్ద కోడల్ని. దాన్ని కాదు అనే హక్కు ఆ భగవంతుడికి సైతం లేదు. ఇంక మీకుంటుందా? ఏయ్, హక్కులు అధికారాలు అంటూ ఏంటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆస్తి కోసం నన్ను కిడ్నాప్ చేయించిందే కాక నేను చచ్చిపోయానని కూడా అందర్నీ నమ్మించావు. నా కుటుంబం నుంచే నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూసావు. అలాంటి నువ్వు నాకు భార్య ఎలా అవుతావు? చూడు మొగుడా, ఈ ఇంట్లో వాళ్ళు నాకిచ్చే విలువను బట్టి నా చర్యలు ప్రతిచర్యలు ఆధారపడి కదా ఉంటాయి. హలో, ఏంటి మెళ్ళో తాళుంది కదా అని మొండిగా వాదించేసి మాట్లాడితే నీ వాక్చాతుర్యాన్ని చూసి భయపడి వెనకడుగు వేస్తావనుకుంటున్నావా? పిచ్చి మొహమా, నువ్వు ఎంత చేసినా మొండిగా ఎడ్డవంటే తెడ్డవని డ్రామాలాడినా ఏం ఉపయోగం ఉండదు. చట్టం పేరు చెప్పి నీ పిచ్చి చాతుర్యం ఎంత ప్రదర్శించినా కోడలిగా కాదు కదా, ఈ ఇంటి పనిదానిగా కూడా నీకీ ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా అతి సున్నితంగా హెచ్చరిస్తున్నాను, పోయిక్కడి నుంచి. కాదు కూడదు తెగే వరకు లాగుతా, నోటికొచ్చినట్టు వాగుతానంటావా? నీ పర్ఫార్మెన్స్ యొక్క పర్యవసానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. చా, ఇప్పుడు నేను భయపడాలా అత్తయ్య గారు? పెద్దమ్మా, భయపడదామా? మనకెందుకమ్మి భయము? అన్నింటికి సిద్ధపడేగా వచ్చుండాము. ఓహో, అంటే స్టేషన్లో వడ్డించిన దానికంటే ఎక్కువే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. అంటే కొడతారా? మా మీద చేయి చేసుకునేంత ధైర్యం మీకుందా? ఏ డౌట్గా ఉందా? హలో, నేను ఈ ఇంటి కోడల్ని. నువ్వు కాదో ఇంటి కోడలు. ఈ ఇంటి కోడల్లో మేము. ఈ ఇంటికి పట్టిన దుమ్మని దులిపేది కూడా మేమే. మిమ్మల్ని ఇంకొకసారి పరిసరాల్లో కనిపించినా మీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. మిమ్మల్ని నిన్ను రామే, నీకు దండం పెడతానమ్మి. నీకు పిచ్చి పట్టినట్టు హై పిచ్ లో డైలాగులు చెప్తా ఉంటావు. వాళ్ళొచ్చి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటారు. నాకు దెబ్బలు తినే ఓపిక లేదమ్మి. నువ్వసలు ఆడదం పోయింది టెంపో కోసం అట్టాగే డైలాగులు రాస్తుంటారు. మనకి బుద్ధుండక్కర్లా. పాదమ్మి పోదాం. రామ్మి, రా పద. ఏందో ఏ బండ్లోంచి పెట్రోల్ లాగేద్దామన్నా ఏదో అడ్డంకి వస్తానే ఉండదు. ఈసారి సరైన బండిని చూసుకొని వర్కౌట్ చేసుకోవాలా. మంచి క్యారేజ్ దొరికినట్టుంది.
ఎవడ్రా నువ్వు నా కార్లో పెట్రోల్ తీస్తున్నావు? ఈవిడేందేడా కంట పన్నానంటే ఇంకేమైనా ఉందా? అమ్మి చేతిలో బత్తాయి జ్యూస్ అయిపోవాల్సిందే. ఎన్ని ఎడికెళ్ళి ఎస్కేప్ అయిపోవాలి. రేయ్, ఆగరా. రేయ్, నిన్ను. రేయ్, రేయ్. రేయ్, నీ మొహం చూపించరా? రేయ్. రేయ్. చూపించరా? రేయ్. రేయ్. వామ్మో, రేయ్, వెనకే ఆగ్రా. వస్తుంది. రేయ్. రేయ్. శరణ్య, ఏంటండి? అది అది ఏమైందండి? కాఫీ ఏమైనా కావాలా? కాదు కాదు. ఏమైంది మీకు? సంథింగ్ ఏదో టెన్షన్ గా ఉన్నారు. చచ్చా, టెన్షనా? టెన్షన్ ఏం లేదే. అది నా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అయితే అతను కదా ఇలా ఉండాలి. బా, మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాడు. వెళ్ళిరండి. అది నాకెందుకు చెప్తున్నారు? నాతో నువ్వు కూడా రావాలి. నేనా?